నమస్తే రైతు సోదరులకందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింటే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలోనే రాయచూరు బళ్ళారి మార్కెట్ ధరలు అయితే వివరిస్తానమాట. ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు రైతులందరికీ ముఖ్య గమనిక, స్కిప్ అయితే చేయొద్దండి. ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియో చూడండి, ఏదన్నా చెప్పినా అర్థమవుతుంది అనమాట. ఇంకా వచ్చే మటుకు రాయచూరు మార్కెట్కి 15,000 క్వింటాలు అయితే రావడం జరిగింది. బళ్ళారి మార్కెట్కి వచ్చేసి 5,000 పైచీలకు అయితే రావడం జరిగింది అనమాట. ముందుగా బళ్ళారి రేట్స్ తెలుసుకుందామండి. ఈరోజు వచ్చే మటుకు 7,800 అయితే టాపు. మనకు మ్యాచర్ వచ్చేసి 16 నుంచి 18 ఉంటే గిన 7,200 అయితే టాప్ అనమాట. 12 నుంచి 14 ఉంటే గిన మ్యాచర్ తేమ శాతం తక్కువ ఉన్నట్లయితే మనకు ఫుల్ డ్రై ఉంటే గిన 8,000 వరకు అయితే పోవడం జరిగింది. బళ్ళారి మార్కెట్లో కూడా పప్పు శనగలు అయితే గిన 6,100తో అయితే వ్యాపారాలు అయినాయి అనమాట ఈ బళ్ళారిలోనమాట. ఇంకా రాయచూరుకు వచ్చేపటికి చాలా మటుకు రేట్స్ డౌన్ అయినాయి అనమాట. ఇక్కడ వచ్చేసి 15,500 క్వింటాలు అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి 3,100 సంచులు అయితే గిన 8,550 రూపాయలతో వ్యాపారాలు అయినాయి. కొన్ని 8,600 అయితే ఒక 50 రూపాయలు ఎక్కువ, ఒక 100 లాట్స్ అయితే అమ్మడం జరిగింది. అంటే ఒక 100 బ్యాగులు అని చెప్పుకోవచ్చు. ఇంకా మిగతావన్నీ ఒక 500 బస్తాలు చూసుకున్నట్లయితే ఇవి 6,200తో వ్యాపారాలు అయినాయి. ఒక 400 బస్తాలు వచ్చేసి మనకు 6,000తో అయితే వ్యాపారాలు అయినాయి. కొన్ని 6,900తో వ్యాపారాలైన సంచులు అయితే గిన 455 బస్తాలు అయితే వ్యాపారాలు అయినాయి అనమాట. ఇంకా 375 లాట్స్ గిన చూసుకున్నట్లయితే 375 సంచులు చూసుకుంటే గిన ఇవి 6,600తో వ్యాపారాలు అయినాయి. ఒక 5,500 పోయినట్టు అయితే గిన మ్యాచర్ అంటే ఎక్కువ ఉండేటివి గిన చూసుకున్నట్టయితే 20 నుంచి 30 మ్యాచర్ తగిలేవి 5,500 రావడం జరిగిందనమాట. అంటే ఇవి వచ్చేసి మనకు 5,000 బస్తాలు చాలా మటుకు నిమ్మ శాతం ఎక్కువ ఉండేవి రావడం జరిగింది. డ్రై అయితే గిన తక్కువగా ఉన్నాయి. డ్రై ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఎండకు ఆరబెట్టినట్టయితే మనకు మంచి రేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చే మటుకు చాలా మటుకు కందులు ఎక్కువగా చాలామంది చూస్తున్నారన్నమాట. వాళ్ళైతే లైక్ చేయండి మన వీడియో నచ్చింటే గిన. ఎందుకంటే ఇవి కొనసాగింపుగానే కాదు, రైతులందరికీ నచ్చుతుంది కాబట్టి వీడియోలు చేస్తున్నాను. డైలీ అయితే మీరు అప్డేట్ ఇవ్వండి అని అయితే కాల్ చేస్తున్నాను అనమాట. చాలా మటుకు లేట్ అయింది. నేను ఎందుకంటే మిర్చి మార్కెట్ వివరాలు తెలిసేపరిచేలకి రెండు ఒకటే టైమింగ్కి వస్తున్నాయి అనమాట. 4 నుంచి 5 గంటల లోపల అయితే రావడం జరిగిందనమాట. ఈరోజు అయితే కాస్త లేట్ అవుతుందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీడియో అప్లోడ్ అయ్యేపాటికి 9 ఆ మధ్యన కావచ్చు అనుకున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది మీరు ఎక్కడి నుంచి చూస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. మీ ఎన్ని క్వింటాలు అయినాయి ఎకరానికి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు చాలా మటుకు బ్యాళ్ళు 4,000 అట్లా పోవడం జరిగింది, కంది బ్యాళ్ళు. ఇక అంటే మిషన్ కాడి ఇచ్చింటాము, అవి అడప బ్యాళ్ళు వచ్చింటాయి కదా, జల్లడికి వేసిన తర్వాత అవి తెగిన 4,000 టాప్ అని చెప్పుకోవచ్చు. మనకు 5,000 పోయినటువన్నీ కాస్త నిమ్మ ఉండేవి. 6,000 పైన పోయినటువన్నీ కాస్త కూస్తో డ్రై, అంటే సగం డ్రై ఉన్నట్ల. అంటే మనకు 18 నుంచి స్టార్టింగ్ మ్యాచర్ 25 లోపల ఉండేవి అయితే గిన మనకు 25-30 ఉంటే గిన అన్నీ 5,500 లోపలే వెళ్ళడం జరుగుతుందనమాట. ఇక మనం చూసుకున్నట్లయితే గిన కొద్ది వాటికి డిమాండ్ ఏ విధంగా బాగుంది. 8,000 చిల్లర పోతున్నవన్నీ మనకు 12 నుంచి 13, 14 లోపల మ్యాచ్లు ఉంటే గిన మనకు డ్రై పరిస్థితి ఉండి నీట్నెస్ అనేది ముఖ్యం అనమాట. మనకు పెద్ద మిషన్ కార్డు ఇచ్చిన తర్వాత చాలామంది ఈ కూలీల కొరత సమయంలో చాలామంది ఇవి ఏం చేస్తున్నారంటే పెద్ద మిషన్కి వేసుకొని డైరెక్ట్ తీసుకొస్తున్నారు. అవి చిన్న మిషన్కి వేసుకొని లేకుంటే జల్లెడికి వేసుకొని మనం లేకుంటే తూరుకొని మనం ఎత్తుకొచ్చుకున్నట్లయితే ఇవి డ్రై చేసుకొని తీసుకొచ్చినట్లయితే మన సరుకు ఎంత నీట్గా ఉంటే అక్కడ బయర్స్ కూడా అంత రేట్స్ అయితే మనకు తెలియపరుస్తారు. మనకు రేట్స్ కూడా పడతాయి అనమాట. చాలామంది ఏ ముందులే మనం ఆడించుకున్నాము అంత ఎత్తుకొని పోదాం అనుకుంటే కానీ చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అక్కడ మనకు రేట్స్ కూడా చాలా డౌన్లో పడుతున్నాయి అనమాట. చాలామంది ఒక్కోరిది ఒక్కో రేట్ అనమాట. నాకు బాగున్నాయి కందులు వేరే వాళ్ళు పోలేవంటే కానీ మన లోటుపాట్లు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలామంది డ్రై లేకుండా తీసుకొస్తే కానీ మనకు రేట్స్ పట్టడం లేదు. అది గమనించాలి రైతులందరూ. ఎందుకంటే చాలామంది ఈ మార్కెట్కి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అనమాట. చాలామంది డ్రై చేసుకొని వచ్చి చూసిన తర్వాత మనకు ఒకసారి మార్కెట్కి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళు చెప్తూ వీళ్ళు చెప్తూనే కాదు, నేను చెప్పేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. మార్కెట్కి వెళ్ళిన తర్వాత చాలామంది డ్రై లేకుండా తీసుకొస్తున్నారు. డ్రై చేసి తీసుకురండి. ఒక 10 నుంచి 15 రోజులు మనం డ్రై చేసినట్లయితే కందులు అనేవి కూడా మంచి ధర పలికే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవి ఎక్కువగా కూడా ఇంట్లో నిల్వ చేసుకున్నా కూడా పురుగు అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము
దానికి సంబంధించిన మందులు గిన మనం సంచిలో పెట్టుకున్నట్లయితే ఇంట్లో మనము కోల్డ్ స్టోరేజ్ మాదిరిగా నిల్వ చేసుకోవాలనుకున్న రైతులైతే గిన మనం మాత్రలో లేకుంటే పొడో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒక 2 నెలలకు ఒకసారి మన సరుకుని అయితే చెక్ చేసుకోండి. ఏ ఏసీల్లో పెట్టినా కూడా ఏసీల్లో కూడా మనకు సరుకులు ఏ విధంగా ఉన్నాయని కూడా తెలుస్తుందన్నమాట. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.